ఈ అధ్యయనంతో కూడిన అధ్యాపనం ఎవరు చేయాలి అని ఆ ప్రశ్నలు భుజం మీద వేసుకు తిరుగుతున్నామండి. ఉదాహరణకి భూమి మాది, మా ముస్లిమ్స్ 500-600 సంవత్సరాలు పరిపాలించారు ఈ భూమిని, కాబట్టి ఈ భూమి అంతా మాది అని చెప్పి వాళ్ళు వక్ఫ్ బోర్డు పేరుతో చక్కగా ఓ మంచి ప్రణాళికతో భూమిని స్వాధీనం చేసుకుంటే ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులని రాముడు ఎప్పుడో చెప్పాడండి. ఆ ఇక్ష్వాక వంశీయులు ఏ గోత్రాల్లో ఉన్నారు, మన ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారు? భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకం క్షాత్రం కలిగిన వారి వివరాలు చెప్తుందండి. ఈ క్షాత్రం కలిగిన వారు మన ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారు, ఏ గోత్రాల్లో ఉన్నారు? ఇలాంటి పరిశోధన అంతా చేయాల్సిన బాధ్యత అర్చక పురోహితులదే అని భావించి నమ్మి, అయ్యా ఇట్లా జరుగుతుంది, మరి మీకు తెలుసా తెలియదా, 2047 కల్లా ఈ భూమిని స్వాధీనం చేసుకుంటామని, మతం మారకపోతే చంపేస్తామని, లేకపోతే ఎక్కడైనా పారిపోవాలని వారు ఇప్పటికే బహిరంగంగా ప్రకటించి ఉన్నారు. 15 నిమిషాలు కళ్ళు మూసుకుంటే, పోలీసులు కళ్ళు మూసుకుంటే హిందువులందరినీ 100 కోట్ల మంది హిందువుల్ని చంపేస్తా అని ఓవేసి అన్నారు. అది నేరమే కాదని కోర్టు వదిలేసింది. అలా వదిలేసిన న్యాయమూర్తి మీద ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 197 CRPCని ప్రయోగించి తొలగించి జైలుకి పంపించలేదు.